మీరు యాక్టివ్ పొలిటీషియనా లేదంటే కామ్గా ఉంటే ఇంట్లో కార్యకర్తగా ఉంటున్నారు? ఏంటి మీ పొజిషన్ ఇప్పుడు? అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. జగన్ గారు చాలా కష్టపడి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మళ్ళా అంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకూడదనే ఆలోచన అని చెప్పాను. సరే, అధికారం వచ్చిన తర్వాత రకరకాల మనుషులు జాయిన్ అవుతూ ఉంటారు, రకరకాల రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఎవరైతే ముందుకు చొచ్చుకుని పోతారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఈ పార్టీ వాళ్ళైనా, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా రకరకాల లాబింగ్స్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఏంటంటే పార్టీకి పనిచేసింది తప్ప అగ్రెసివ్గా యాక్ట్ చేయడం కానీ, లేదనుకుంటే పదవి కోసం పాకులు రావటం కానీ లేదు. అంటే చిన్న విషయం ఏంటంటే పదవి రావాలంటే లోకల్ ఎమ్మెల్యే సంతకం పెట్టాలి అంటారు. నేను పనిచేసింది జగన్ గారికి పనిచేసాను తప్ప లోకల్ ఎమ్మెల్యే చెప్తే మనం ఏం పని చేయలేదు. ఆయన పార్టీ పెట్టాడు, ఆకర్షితులమయ్యాం, ఆయనకి ఆకర్షితులమయ్యాం, ఆయనతో పాటు నడిచాం. ఆయనతో పాటు నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాం. తర్వాత క్రమంలో వాళ్ళు పార్టీ మేనిఫెస్టో కానివ్వండి, ఇంకోటి నియమాలుగా ఏమన్నా కానివ్వండి, ఒక ఎమ్మెల్యేతో పెట్టించుకోవడం అంటే కొంచెం నాకు కూడా ఇబ్బంది అనిపించింది. దాంతో అలా ఉన్నాం. అంటే నాకు అంటే మీరు దాంతో అలా ఉన్నారన్నారు కదా, ఆయన ఏమి రాలేదా ఈ మండలం వచ్చిన కనీసం మీకు ప్రోటోకాల్ కానీ లేదా మీకు పదవి లేకపోవడం ఏంటని కానీ ఇదేం లేదా? ఇప్పటి వరకు ఆయన చేసిందేం లేదు. ఆయన ఎలక్షన్స్ వచ్చి స్థానిక సంస్థలు వచ్చినప్పుడు మనల్ని వాడుకుంటారు తప్ప మిగతా టైంలో ఆయన మనకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనకి అనిపించినట్టుగా నాకు అనిపించలేదు. లాస్ట్లో మళ్ళీ ఎలక్షన్ టైంలో ఆయన రావటం, ఆయనకి మనం పార్టీకి పనిచేయటం జరిగింది. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నామినల్గానే ఉన్నారు తప్ప ఆయన పనిలో ఆయన ఉంటారు. మనం ఏంటంటే పార్టీకి లైబిలిటీగా ఉంటాం, కానీ ఈ చిన్న చిన్న పదవుల కోసం ఆశించి కాదని నా ఉద్దేశం. ఏదో టైంలో దాని టైం వచ్చినప్పుడు అయ్యే వస్తాయని నా ఆలోచన. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలి పదవి కావాలంటే, అది నచ్చక మీరు వెళ్ళలేదంటున్నారు. మీరు పనిని గుర్తించే పదవి ఇవ్వలేదు. అది ఎమ్మెల్యే గారు నచ్చకపోవటం కాదు, నాకు నచ్చింది జగన్ గారు. నా పార్టీ నచ్చిన పార్టీ అది. మళ్ళీ ఆయన వెళ్ళి ఎవరినో అడగాలంటే నాకు ఆ పాలసీ నచ్చలా. డిఎన్ఆర్ గారు లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు నచ్చపోవటం, ఆయనకి నాకు వేరే ఉండటం కాదు. అసలు అది నేను ఎవరు చేయమంటే చేశాను, జగన్ గారు చేయమంటే చేశాను. జగన్ గారు నచ్చి చేశాను. నేను పాదయాత్ర చేసినా, కొంత ఖర్చు పెట్టినా, నా సమయాన్ని ఖర్చు పెట్టినా, డబ్బులు ఖర్చు పెట్టినా, ఏది చేసినా జగన్ గారిని చూసి తప్ప వంశీ గారిని చూసో లేకపోతే ఇంకోటి చూసో కాదు కదా. ఆయనే గుర్తించాలి కదా అనేది నా భావన. అంటే నాకనే కాదు, ఎవరికైనా సరే ఆయనే గుర్తుపెట్టుకోవాలి కదా, ఆయనే గుర్తించాలి కదా. జిల్లా అంతా ఆయనతో కలిసి తిరిగాం, ఒక్క 3 రోజులు తప్ప అన్ని రోజులు కలిసి తిరిగాం. ఆయన గుర్తుపెట్టుకోవాలి. అలా వెళ్ళిపోయింది.